తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద ఏదైతే ఈ 15 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అపచారాలు పెరిగిపోయినాయి. ఏదైతే తిరుమల కొండ మీద మద్యము మాంసము లాంటి విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి రింగులు దొరికినాయి. సాక్షాత్తు భోజనంలో జెర్రీలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. తిరుమల పవిత్రత పూర్తిగా దెబ్బతినిపోయింది బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి నీచాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడి తిరుమల ప్రతిష్టను పూర్తిగా దిగదార్చేశాడు. తిరుమలలో రోజు రోజుకి ఏదైతే అపచారాలు పెరిగిపోతున్నాయి, గోవులు చనిపోవటం కావచ్చు, తిరుమల గోశాలలో గోవులు చనిపోయినటువంటి సంఘటనలు కావచ్చు, ఏదైతే అక్కడ పైకి హల్చల్ చేసుకుంటా మద్యం మత్తులో వెళ్తున్నది, అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర సరిగ్గా చెక్కింగ్ లేనటువంటి పరిస్థితి, సాక్షాత్ అక్కడ పెట్టేటటువంటి బారికేడ్ల దగ్గర కూడా చికెన్ బిర్యానీ రెస్టారెంట్లకు సంబంధించినటువంటి పోస్టర్లు, ఇవన్నీ మనం చూసాం. ఆల్రెడీ టీటీడీకి సంబంధించినటువంటి స్థలాన్ని పర్యాటక శాఖకి ఇచ్చేసి అక్కడ ఈరోజు స్టార్ హోటల్ మద్యం మాంసం బీఫ్ ఇట్లాంటి విక్రయాలు ఇచ్చుకోవడానికి ఒక స్టార్ హోటల్కి పర్మిషన్ ఇవ్వటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి అనేటటువంటి దినపత్రిక, అంటే తెలుగుదేశం పార్టీ కరపత్రిక, ఇది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఇదేం గోల గోవింద అంటూ లోపల పేజీల్లో, మామూలుగా అయితే ఫ్రంట్ పేజీలో పెట్టాలి, ఇది ఇదేం గోల గోవింద అంటూ ఓ హెడ్డింగ్ పెట్టి, కొండకు మద్యం బాబుల బెడద, తింటూ తాగుతూ రోడ్లపై వీరంగం, గోవింద నామస్మరణ జరిగే చోట ఇవే మాగడాలంటూ నొచ్చుకుంటున్న భక్తులు, పగలు నామాలు పెట్టడం, దేవుని పటాలు బొమ్మలు విక్రయిస్తూ గడుపుతున్నారు. వీరిలో కొందరు రాత్రి అయితే మద్యం తాగి కొండపై హల్చల్ చేస్తున్నారు. కొండ పవిత్రతకు అపచారం తెచ్చిపెట్టే ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అంటే పైన అక్కడ అమ్మేవాళ్ళు అక్కడ తాగుతున్నారు పైన, అంటే పైన స్టాక్ పాయింట్ పెట్టారనే కదా దానికి అర్థం. తిరుమలలో మద్యం దొరకపోతే పైన అమ్మేటటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకొని ఎక్కడ దాస్తారు? కింద నుంచి పైకి తెచ్చుకోవాలి, లేదంటే పైన అమ్మాలి. అంటే తిరుమలలో మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల కొండ మీద సాక్షాత్తు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి అనేది తెలుగుదేశం పార్టీ కరపత్రికే ముద్రించింది. కొండ పవిత్రతకు అపచారం తెచ్చేటటువంటి ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి.